జీయూఎస్ఎం ఎడ్యుకేషనల్ సర్వీస్ సెంటర్ ఈఈఓ మాట్లాడుతున్నానండి. నా పేరు ఏవివి సత్యనారాయణ ఎలియాస్ సోల్మన్ రాజు అంటారు. మాది అక్కయ్యపాలెం విశాఖపట్నం నందు ఈ జీయూఎస్ఎం హెడ్ ఆఫీస్ కలదు. ప్రియమైనటువంటి విద్యార్థులకు జీయూఎస్ఎం ఎడ్యుకేషనల్ సర్వీస్ సెంటర్ తరఫున మేము ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. మా యొక్క సంస్థ స్టడీ ఇన్ అబ్రాడ్ ఎంబీబీఎస్ స్టడీస్ కిర్గిస్తాన్. మేము కిర్గిస్తాన్ దేశంలో ముఖ్య పట్టణమైనటువంటి బిష్కేక్ అనే ముఖ్య పట్టణంలో ఉన్నటువంటి కేఎస్ఎంఏ అనేటటువంటి ఒక వగ్మా యూనివర్సిటీకి పంపిస్తూ ఉన్నాం. ఈ యొక్క కేఎస్ఎంఏ అనగా కిర్గిజ్ స్టేట్ మెడికల్ అకాడమీ. ఈ యొక్క కేఎస్ఎంఏ మెడికల్ కాలేజీ 1939లో ఈ యొక్క యూనివర్సిటీ ఏర్పాటు చేసి ఉన్నారు. చాలా ఓల్డెస్ట్ యూనివర్సిటీ. అయితే ఈ యొక్క యూనివర్సిటీకి ఒక ప్రత్యేకత కలదండి. ఆ ప్రత్యేకత ఏమిటంటే సెంట్రల్ ఏషియన్లో మరి అనాటమీ ల్యాబ్ ఒక ప్రఖ్యాత కలిగినటువంటి ల్యాబు. దానికి మంచి స్థానం కూడా సెంట్రల్ ఏషియన్లో కలదు. కిర్గిస్తాన్లో చదువుతున్నటువంటి విద్యార్థులు ఎంతమంది ఎన్ని కాలేజీల్లో చదివినా, ఎన్ని గవర్నమెంట్ కాలేజీల్లో చదివినా, ప్రైవేట్ కాలేజీల్లో చదివినా అనాటమీ క్లాసెస్కి మాత్రం కేఎస్ఎంఏ దగ్గరికి తీసుకొని కంపల్సరీ ఈ యొక్క చదువుతున్నటువంటి 5 లేక 6 సంవత్సరాల కాల వ్యవధిలో ఇంచుమించు ఈ అనాటమీ క్లాసులు అన్నీ కూడా ఇంచుమించు అక్కడనే మీకు ట్రైనింగ్ ఇస్తారు. కనుక చాలామంది విద్యార్థులు అక్కడ తీసుకెళ్లి అనాటమీ ల్యాబ్ చూపిస్తారు. అంత ప్రత్యేకత కలిగినటువంటి అనాటమీ ల్యాబ్ కలిగినటువంటి కేఎస్ఎంఏ మనకు అందుబాటులో కిర్గిస్తాన్ దేశంలో బిష్కేక్ అనే ముఖ్య పట్టణంలో కలదు. కనుక విద్యార్థులు గమనించి ఎంబీబీఎస్ స్టడీ పూర్తి చేసుకొని మరి ఇండియా వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ ఎఫ్ఎంజిఈ కంప్లీట్ చేసుకొని ఈ యొక్క ఇండియాలో స్థిరపరచబడడానికి చాలా బాగుంటుంది. మంచి ప్రాక్టికల్స్ కలిగినటువంటి యూనివర్సిటీ. ఇది కేవలం సంవత్సరానికి $4,200 మాత్రమే. అన్ని సంవత్సరాలకి అన్ని ఖర్చులు కలిపి 36 లక్షల్లో ఈ యొక్క 6 సంవత్సరాలు వైద్య విద్య చదవడం పూర్తవుతుంది. కనుక మంచి తెలుగు వంటకాలతో మంచి భోజన వసతి కూడా కలదు. ఈ భోజన వసతికి కేవలం సంవత్సరానికి $1,500 మాత్రమే. మరియు గమనించవలసిన విషయాలు కొన్ని మీ ముందు ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నాం. ఈ యొక్క కేఎస్ఎంఏ కాలేజీలో మన ఆంధ్ర అండ్ తెలంగాణ విద్యార్థులకు ప్రత్యేకంగా నెక్స్ట్ ఎగ్జామ్కి సంబంధించింది అంటే ఎంసీఐ క్లాసెస్ అక్కడ ప్రత్యేకంగా కోచింగ్ ఇవ్వబడుతుంది. మరియు యుఎస్ఎంఎల్ఏ అండ్ ప్లాబ్ ఎగ్జామ్స్ కావాల్సినటువంటి కోచింగ్ కూడా ఇవ్వబడుతుంది. అవి పీజీకి కావాల్సినటువంటి ఎగ్జామినేషన్స్. కనుక మరి మన యొక్క ఇండియాలో కూడా నెక్స్ట్ ఎగ్జాము యాజ్ పర్ రూల్ ప్రకారంగా ఎన్ఎంసీ రూల్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇక్కడ 300 మార్కులకి 250 నుంచి 300 మార్కులు దగ్గరగానే వచ్చినట్లయితే ఈ యొక్క నెక్స్ట్ ఎగ్జామ్లో మన ఇండియాలో పీజీ సీట్ కూడా ఫ్రీగా వస్తుంది. కనుక ఆ నెక్స్ట్ ఎగ్జామ్ కోచింగ్ కూడా అక్కడ ఏర్పాటు చేయబడడం చాలా మంచిది. గమనించండి.
మరి ఒక విషయం ఏంటంటే అక్కడ హాస్టల్ వసతి గురించి మేము తెలియచేస్తున్నాం. గర్ల్స్ అండ్ బాయ్స్ సెపరేట్ హాస్టల్ కలదు. అక్కడ పటిష్టమైనటువంటి సెక్యూరిటీ విభాగం గలదు. హాస్టల్ విషయంలోకి వచ్చేసరికి చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. కో ఎడ్యుకేషన్ ఉండొచ్చును కానీ ఈ యొక్క హాస్టల్ దగ్గరికి వచ్చేసరికి ఆడపిల్లలకి మగపిల్లలకి వేరువేరుగా హాస్టల్ ఉంటాయి. ప్రతి హాస్టల్ కూడా చాలా నీట్గా ఉంటుంది. రూమ్కి 4 అటాచ్మెంట్ బాత్రూమ్ లాబరేటరీస్ కలిగినటువంటి టాయిలెట్స్ ఉంటాయి. కనుక గమనించండి. ఈ యొక్క విషయము ఇక్కడ చదివినటువంటి వారు అందరూ కూడా ఇంగ్లీష్ మీడియమే కలదు. మరి చదివిన అన్ని సంవత్సరాలు కూడా ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. బోధనంతా కూడా సెమిస్ట్రీ బేస్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో తదుపరి కాంగ్రిగేషన్ పిల్లలకి అన్ని విషయాల్లో కూడా కలుపుగోలుగా చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటారు. మరి అక్కడ మన ఇండియా నుంచి ఒక కోఆర్డినేటర్గా మంచిగా పిల్లలందరినీ చూసుకోవడానికి హాస్టల్ మెయింటెనెన్స్, అట్లాగనే మెస్ మెయింటెనెన్స్ చూసుకోవడానికి మన ప్రియులు మరి రామకృష్ణ గారు మన ఇండియా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిగినటువంటి ఉమ్మడి రాష్ట్రాల్లో కలిగినటువంటి కొత్తగూడెం వాస్తవ్యులు కావడం మనకు మరీ గర్వకారణం. మంచి వ్యక్తి రామకృష్ణ గారు. వారు ఆధ్వర్యంలో పిల్లలందరూ కూడా అక్కడ వారి యొక్క మేనేజ్మెంట్లో పిల్లలందరూ కూడా నడుస్తూ ఉంటారు. మంచిగా పిల్లలందరినీ చూసుకుంటారు. కనుక అన్ని సౌకర్యాలు కలిగినటువంటి ఆ యొక్క యూనివర్సిటీకి మన పిల్లలను పంపించినట్లయితే పిల్లల యొక్క భవిష్యత్తు కూడా తీర్చిదిద్దబడుతుంది. దీనికి మేము వారికి కలిగినటువంటి మరి కన్సల్టెన్సీతో బిజినెస్ పార్ట్నర్స్గా ఉండి కొలాబరేట్ చేసుకుంటూ మేము ముందుకు వెళ్తున్నాం. కనుక ఈ యొక్క వీడియో చూసినటువంటి వారు ఎవరైనా సరే KSMAకి మేము చదవాలి అని అనుకున్నటువంటి వారు, ఎందుకంటే విద్యార్థులు మన ఇండియాలో ర్యాంక్ రాని పక్షములో క్వాలిఫై అయితే చాలండి. MCI రూల్స్ ప్రకారంగా WHO లిస్టర్లో ఉన్నటువంటి NMC రికగ్నైజేషన్లో ఉన్నటువంటి లిస్టులో ఉన్నటువంటి ఈ యొక్క యూనివర్సిటీలో చక్కగా ఇది గవర్నమెంట్ యూనివర్సిటీ ఆ కిర్గిస్తాన్ దేశంలో. కనుక తప్పకుండా పిల్లలందరూ కూడా గమనించి ఈ యూనివర్సిటీ ప్రిపేర్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ మనవి చేస్తున్నాను. మంచి గైడెన్స్ కూడా ఇస్తున్నాను. మరి ఈ GSM ఎడ్యుకేషనల్ సర్వీస్ సెంటర్ విశాఖపట్నం అకేపాలెం ఈ యొక్క యూనివర్సిటీ కొరకు ఈ యొక్క ఆఫీసులో సంప్రదించినట్లయితే మీకు మేము అన్ని విధాలుగా అన్ని విషయాలు మీకు చెప్పి నడిపించి మరి ఈ యొక్క స్టార్టింగ్ అంటే ప్రారంభము మొదలుకొని చివరి 6 సంవత్సరాల తర్వాత కూడా ఇక్కడ ఎగ్జామ్ కంప్లీట్ చేసుకొని వారి జాబ్స్లో కానీ లేక ఓన్ క్లినిక్స్ కానీ వాళ్ళు సెటిల్ అయినంత వరకు కూడా మేమే వారికి తోడుగా ఉండి నడిపిస్తాము. ఇది మా పూర్తి బాధ్యత, మాట ఇచ్చిచున్నాము. కనుక మీరందరూ కూడా త్వరపడినట్లయితే మేము తప్పనిసరిగా మిమ్మల్ని నడిపిస్తాము. ఈ క్రింది నెంబర్లను మీరు సంప్రదించండి, మేము మీతో మాట్లాడతాము. దీనికి ఇండియాలో అంతటికి కూడా ఏ రాష్ట్రంలోనైనా సరే ఈ యూనివర్సిటీకి మన ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క ఒకటే ఫీజు టీచర్ కలిగి ఉంటాము. కనుక మీరందరూ గమనించండి. రండి, మీరందరూ కూడా మీ లైఫ్ని సెటిల్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం.